ఇగో జై తెలంగాణ. ఇక్కడ మైసమ్మ తల్లి ఉన్నది. మనం ఏ కార్యం ఏది మొదలుపెట్టినా పెళ్లిలైనా ఏదైనా కానీ మొదలుపెట్టేది మా గణపతి కూడా ఉన్నాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడు. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. పక్కకేమో ఫెన్సింగ్ పెట్టున్నది. ఇదేమో చెరువు కట్ట మీద కట్ట మైసమ్మ. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బిపూల నడుమ గౌరమ్మ రా, ఆడబిడ్డల జాడ బతుకమ్మ రా అని మన బతుకమ్మలు ఆడుకుంటే ఈ ఏరియా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ చెరువులోనే బతుకమ్మలు వేసే చెరువు ఇది. ఈ చెరువును డైరెక్ట్ ఫెన్సింగ్ పెట్టి కబ్జా చేసిండు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి బయటకు వచ్చిన పెద్ద మనిషి ఇంతకుముందు చాలా మాటలు మాట్లాడిండు కదా. ఎవరెవరో పేర్లు చెప్పిండు, భగత్ సింగ్ల పేర్లు చెప్పిండు, చెగువీరా పేర్లు చెప్పిండు. ఇప్పుడు ఆయన నిజ స్వరూపం ఏంటంటే ఈ కట్టమైసమ్మ తల్లికి వీడికి వచ్చేటందుకు దీన్ని దర్శనం పెట్టుకొని దండం పెట్టుకుందామని వీడికి వచ్చేటందుకు మొత్తం 2 జాగాలలో పెద్ద పెద్ద కంపలు పెట్టిండు, ముళ్ళ కంపలు వేసిండు. మరి ఇది కట్ట ఎవరిది? ఇది ప్రజలదా? ప్రజల రోడ్డా? ఈ దేవుని దగ్గర కూడా వచ్చే స్వేచ్ఛ లేదా ఇది జనాలకు? ఈ కబ్జాలు చేసే కథ ఏంది? ఇగో ఈ కబ్జాల భాగోతం తెలిపేటందుకే వీడికొచ్చి ఈ కోడి చెరువు పక్కది, ఇదంతా కోడి చెరువు. ఇది ఈ కోడి చెరువును కబ్జా చేసి 10 ఎకరాలు కబ్జా చేసి పెట్టిండి. దాని కాగితాలన్నీ దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీద మాట్లాడదాం. ఇగో ఇది చూపించడానికే, వీళ్ళ నిజ స్వరూపాలు చూపించడానికే ఇగో వీడి దానికి వచ్చినాం. మంచిగా చూపిండ్రి. కట్టమైసమ్మ తల్లి ఉన్నది, ఇగో విఘ్నేశ్వరుడు ఉన్నాడు, వినాయకుడు. చూడండి ఒక్కసారి చూడండి ఇల్లంతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన భూమిలో మనం ఉన్నాము. ఇప్పుడు భూమిలో తిరిగే కొద్దీ కొత్త విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. చెరువులో ఎవడన్నా ఇది బోర్ వేస్తారా? వేసిండు మన సారు. ఇప్పుడు ఎందుకంటే ఇది నాదే అంటుండు కాబట్టి ఆయన బోర్ వేసినట్టే కదా. మరి చెరువులో బోర్ వేయడానికి అవకాశం ఉందా? ఆయన అంటాడు ఇది ప్రైవేట్ ల్యాండు, నేను ఏమన్నా వేసుకుంటా అంటాడు. కానీ ఆయన అన్న దాని ప్రకారం ఇప్పుడు సి పట్ట, ఏక్ ఫసల్ పట్ట, ఇది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఆ భూమిలో బోర్లు వేయడానికి వీల్లేదు వాల్టా చట్టం ప్రకారంగా. ఇప్పుడు ఇక్కడ మాకు బోర్ కనబడుతున్నది. వెనకాల చూస్తే మొత్తం మొరము మట్టి ఇదంతా పోసిరు ఎక్కడికక్కడ. మీరు ఆ చెరువు ఎంత డౌన్ ఉంది చూడండి. మేమున్న ప్లేస్ ఇంకా పైకి పోతే ఇంకా హైట్ అయింది. పెద్ద ఈ వెనకాలంతా సో మొత్తం మట్టి, ఇదంతా మట్టి తెచ్చి పోసి దీన్ని లెవెల్ చేస్తారన్నమాట. ఇక లెవెల్ చేస్తారు. ఆల్రెడీ 2023లోనో 111 ఎత్తేస్తున్నాం అని కేసీఆర్ అన్నాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఎత్తేసింది అనుకో, ఈ పెద్ద వెంచర్ అయిపోతుంది, పెద్ద బిల్డింగ్లు అయితే గానే కనబడుతున్నాయి కదా మనకి. ఆ టవర్లన్నీ ఈడికి వస్తాయి. 10 ఎకరాల్లో అట్లాంటివి అంటే కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేయచ్చు. అసలు ఈ బోర్ ఎట్లా? ఇది బోరేనా కాదా? అలవడగాల మైకు. నీళ్ళున్నాయి, వాటర్ వచ్చేసినాయి. ఇది బోర్. ఇది బోర్ కాదంటుండే. బోర్ కాదా? ఇది బోరే కదా? ఇది ప్లాస్టిక్దే కదా ఇది. మరి సుధాకర్ కంపెనీది ప్లాస్టిక్ది, ఇది బోర్ కాదంటారు ఎట్లా? ఇప్పుడు చెరువులో బోర్ ఎట్లా వేస్తారు మరి? కేసింగ్ పైప్ అంటారు. ఇప్పుడు చెరువులో బోర్ ఎట్లా వేస్తారు? ఎట్లా ఏ నిబంధనల ప్రకారం బోర్ వేస్తారు? ఇప్పుడు ఇక్కడ బోర్ వేసారు, మళ్ళీ చెరువుల నీళ్ళు వాడుతున్నారు. ఆడ చెరువుల్లో ఆడ మోటార్ పెడుతున్నారు, అందులోకి లాగి దానికోసం ఆడ ఆ గడ్డి పెంచుతున్నారు. ఆడ ఏమనంటే ఆమె ఆవులకు పెడుతున్నాం అంటున్నారు. అరే మీరు ఆవుల సంపదని, పశు సంపదని పెంచాలంటే మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ప్రతి రైతుకు ఒక 2 ఆవులు ఇయ్యి. గవర్నమెంట్ తరపున మీరు ఇక్కడ ముఖ్యమంత్రిని ఒప్పిస్తారా? ఆడ మీ ప్రజలకు కూడా ఇవ్వండి, ఇక్కడ కూడా ఇప్పించండి. అట్లా సంపద వృద్ధి చెందుతుంది. మీరు ఒక 10 ఆవులు పెంచగానే అయిపోదు కదా. ఎట్లా కనిపిస్తుంది ఇది మీకు? అదే ఇప్పుడు బోరే కదా. ఇప్పుడు ప్రజలు తేల్చాలి. ఇప్పుడు మేము చెప్తున్నాం ఇది బోర్ అని, వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇది వేసినావు అంతగానం సాఫ్గా సప్పుడు వస్తూ ఉన్నది దాంట్లో. ఇప్పుడు తన రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు పూలేలు, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కరు, భగత్ సింగ్, చెగువేరా ఇటువంటి ఫోటోలన్నీ పెట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మాయావతి కాళ్ళు మొక్కి గద్దరన్న దగ్గరికి పోయి గద్దరన్న స్ఫూర్తి ఇవన్నీ చెప్పి నేను ప్రజల మనిషిని, పేదోళ్ళ మనిషిని, నేను చట్టాలను గౌరవిస్తా. ఇప్పుడు చట్టాలు చేసే స్థాయి దాకా పోయిన తర్వాత ఆయన చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏంటంటే వోల్టా చట్టానికి వ్యతిరేకంగా చెర్ల బోర్ వేసిండని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాలి. ఇక పక్కకే కట్ట మీద ఇంతకుముందు మనం ఆడ కూర్చున్నాం కదా, కట్ట మైసమ్మ ఇక గిన్నె ఉన్నది, ఓ గాడనే ఉన్నది కట్ట మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి కూడా లొటపీసు చెట్లు మొత్తం ఉన్నాయి, ఈ నుంచి ఆడదాకా మొత్తం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే
వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు దీన్ని మొత్తం మింగి పడేద్దామని ఇదైతే ఫెన్సింగ్ అయితే వేసిండ్రు. వాళ్ళు అంటారు ఇది ప్రైవేట్ అంటున్నారు కదా. ఇగో చూడు, ఇగో ఇక్కడ తీసుకొచ్చి ఇలా లోపటేసి మట్టి వేసి పెట్టేసేసారు. మట్టి రాళ్ళు. దీన్ని క్లోజ్ చేసేందుకు, ఇదంతా లెవెల్ చేసేందుకు చేస్తున్నటువంటి పని ఇది. ఒకవేళ ఇది ప్రైవేట్ పట్టా కాదు, బరాబర్ ఇది ఇల్లీగల్గా తీసుకున్నటువంటి ల్యాండు. ఇది ఇల్లీగల్ ల్యాండు, ఇది గవర్నమెంట్ ల్యాండు, ప్రజల ల్యాండు, 26 ఎకరాల ల్యాండు. దాంట్లో ఇల్లీగల్గా బోర్ ఇక్కడ ఒకటి వేసారు, మళ్ళీ అటు కూడా ఒకటి ఉన్నది, అటుపక్క కూడా ఉన్నది. దీనన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో అనని మాటలు అన్నారు అన్నట్టుగా పెట్టి అక్కడి నుంచి పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ జర్నలిస్టులను తీసుకొని పోతున్నారు కదా ప్రభుత్వాలు. ఇక్కడ తెలంగాణ నడిబొడ్డు మీద తెలంగాణ భూతల్లి మీద కబ్జా చేసి కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళ మీద ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారో అక్కడి ప్రజలు చెప్తారు, ఇక్కడ ప్రజలు చెప్తారు. ఈ శనివారాలు ఆదివారాలు వీళ్ళు వస్తున్నది ఇటువంటి తతంగాలు, ఇటువంటి చేసేందుకే, ఇటువంటి కాపాడుకుంటేందుకే, ఇటువంటి వేల కోట్లు పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. అయినా నీ దాంట్లో మొత్తం ఇగో నీ అడ్డా ఇది మందుబాబుల అడ్డా ఉన్నది కదా. ఇది ఇగో మందుబాబుల అడ్డా. ఇది షెర్ల పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నదా మరి. ఎవరో మరి ఆయన వచ్చినప్పుడు ఇస్తాడా మందు మరి తెలియదు. ఇదంతా చూడు, ఇదో హే వాట్స్ అట ఈ బ్రాండ్. అయ్యిండే ఇగో ఇది దొరికింది, కావచ్చుకే దొరికింది చూడు. ఇగో షెర్ల గవ్వ దొరికింది. ఇగో ఈడనే ఇవి ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ వేసుకున్నటువంటి భూమి. ఇగో ఈయన చెగువీరా ముచ్చట్లు చెప్తాడు, సనాతన ధర్మం గురించి చెప్తుంటాడు పెద్ద మనిషి. దయచేసి ప్రజలందరూ కొద్దిగా చూడరు. ఇగో ఈయన చేస్తున్నటువంటి కథలు ఏంటో, ఈయన షెర్లో ఉన్నాయి. ఇవన్నీ అవే ఇక్కడ ఉన్నాయని అవే. ఇగో మీరు బాటలు నీళ్ళకి వచ్చినాం కదా. ఫెన్సింగ్ వేసుకున్న దాంట్లో ఇది ఎవరు వచ్చి చేసింది కాదు. ఇగో చూడరు వ్యవసాయం, బాటిల్లో మందు వ్యవసాయం చేస్తున్నాడు ఇలా. ఇగో ఇది ఈయన చేసే వ్యవసాయం. ఆయన చెప్తున్నా వ్యవసాయం చేస్తున్నాం అని. ఇగో ఈయన చేస్తున్నటువంటి వ్యవసాయం చెర్లను కబ్జాలు చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. చూడండి మీరే, జనం, ఆంధ్ర జనము, తెలంగాణ జనం కూడా చూడుర్రి. అగో అటు లోపల కూడా ఉన్నాయి చాలా. ఇదంతా అన్నీ ఉన్నాయి, అటున్నాయి. ఇగో ఈడ ఉన్నది, ఇగో ఈడ కూడా ఉన్నాయి. ఇది ఇగో పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం సంగతి ఇగో ఇట్లా ఉన్నది. కబ్జాలు చేసుడు, షెర్లు కబ్జాలు చేసుడు, తెలంగాణ భూములు కబ్జాలు చేసుడు, తెలంగాణకు వీటిని కాపాడుకుంటేందుకు రాజకీయ పెత్తనం చేసేందుకు ఇక్కడ సభలు పెట్టుడు. ఆడది పోతే మీకు రాజధాని కూడా లేదు. ఆంధ్రాలో మీకు రాజధాని లేదు. రాజధాని కట్టుకోరు జర ఫస్ట్. ప్రజలు కూడా అడగండి, పొద్దుగాలు లేస్తే 150 రోజులు తెలంగాణలో ఎందుకుంటారని ఆయన ఆడ కూర్చొని మన రాజధాని కట్టుకుందామని చెప్పండి. రేపు గలాలు బట్టి అడుగురు రోడ్ల మీద. ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసేందుకు చూడు మంచి సైజులో పెట్టుకున్నారు. ఇవన్నీ చెర్ల చేసేటివి. చెర్లకే మొత్తం ఇదంతా ఫెన్సింగ్, ఈ నుంచి ఆడదాకా మొత్తం ఫెన్సింగ్.